నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 29 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 7 ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్ల ముద్రనారాయణ, ఆర్తి మునికృష్ణలు తమ వార్డులో సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రాండ్ వరల్డ్ మార్గంలో చెత్త సేకరణ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందిగా ఉంది, తొలగించాలని, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మార్గంలో ప్రమాదంగా ఉన్న రావి చెట్టు తొలగించాలని, వర్షాలు వస్తే బైరాగిపట్టెడ భగత్ సింగ్ కాలనీ నీటిమయమవుతుందని పరిష్కరించాలని, యూడీస్ బ్లాక్ అవుతోంది సరిచేయాలని, అసంపూర్తిగా ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్ పూర్తి చేయాలని, శివజ్యోతి నగర్ లో అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, రైల్వే కాలనీలో డ్రైనేజ్ కాలువ మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ వేజ్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు.